టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. రాజీనామాలపై సవాళ్ల పర్వం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. మరోవైపు కేటీఆర్ సవాల్కు ప్రతి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కేటీఆర్ కు దమ్ముంటే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 50,000 మెజారిటీతో గెలవాలని సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం, మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుచుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది. దత్తత తీసుకుంటున్న కొడంగల్ నియోజకవర్గం అన్నావు. మరి దత్తత తీసుకున్న నియోజకవర్గం నువ్వు ఏం చేసినావని చెప్పలేదు కాబట్టి ప్రజలెవరు కూడా నమ్ముతలేరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సిరిసిల్లకు రాజీనామా చేసి నువ్వు మళ్ళీ గెలువు అని చెప్పి కేటీఆర్కు సవాల్ విసురుతున్నాం. రామ్మోహన్ రెడ్డి నియోజకవర్గం శివరెడ్డిపల్లికి రావాలన్నా కొండారెడ్డిపల్లికి రావాలన్నా అని అడిగిండు గతం లోపల. అప్పుడు నా కాన్స్టిట్యున్సీగా వచ్చి ముఖ్యమంత్రి గారిని నన్ను ఛాలెంజ్ చేసిండు. ఆ యొక్క ఛాలెంజ్ మేము స్వీకరించినాం. ఆయన పారిపోయిండు కాబట్టి ఇప్పుడు మేమేమంటున్నామంటే నీ సిరిసిల్లకు రాజీనామా చేసి నువ్వు గెలువు, 50,000 మెజార్టీతో గెలుస్తా అంటున్నావు కదా, నువ్వు అసలు గెలువు, నువ్వు గెలిచి చూపెట్టు, అప్పుడు ప్రజలు నిన్ను నమ్ముతారని చెప్పి కేటీఆర్కు ఛాలెంజ్ విసురుతున్నాం. నేను 18,000 కోట్లు ఇచ్చేసినా అయిపోయింది రుణమాఫీ అని. అవతలనేమో బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు సావు కబురు సల్లగా చెప్పిండు. 18,000 కోట్లు ఎక్కడి, మనం ఇప్పటిదాకా 10-11,000 కోట్లు కూడా వేయలే అని బ్యాంకులకు చెప్పిండు. యాడ 49,000 కోట్లు, యాడ 11,000 కోట్లు, చారాన కూడా కాలే. నేను చెప్పేది కరెక్ట్ అయితే గట్టిగా సపోర్ట్లు కొట్టండి. కరెక్ట్ అయితేనే, అవద్దని చెప్పొద్దు. మనం కరెక్టేనా? ఒక్కొక్క నియోజకవర్గానికి 350 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చినాయి. నా కాన్స్టిట్యున్సీకి 310 కోట్ల రూపాయలు వచ్చినాయి పరిగికి. కొడంగల్కు దగ్గర 330 కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి వీళ్ళ గవర్నమెంట్లో ఎంత ఇచ్చిరనా అని చెప్పాలి కదా. వీళ్ళ గవర్నమెంట్లో కొడంగల్ కాన్స్టిట్యున్సీకి ఎంత రుణమాఫీ చేసిరని చెప్పాలన్నా వద్దా? అది చెప్పడు. బట్ట కాల్చి మీదేస్తారన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో కాన్స్పిరసీ థియరీ అంటారు.